బంజారాలను పర్టికులర్గా ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల వచ్చే లాభాలేంది? ఇప్పుడు ప్రభుత్వ సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ సౌకర్యాలన్నీ ఈ గిరిజన జాతికి చెందవలసింది చెందలేదు. ఆ విషయాన్ని గమనించిన మాబోటి కొంతమంది యువకులందరినీ సమీకృతి చేసి ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం చేసి లంబాడీ జాతిని ఎస్టీ జాబితాలో చేర్పించాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే. అందులో భాగంగానే ఈ లంబాడీ జాతిని ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది. చేర్పించడం వలన పార్లమెంట్లో బిల్లు పాస్ అయి పార్లమెంట్ ఉభయ సభల్లో గుర్తింపు పొంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క సంతకంతో ఈ గజెట్ బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళంతా లంబాడీలు గిరిజనులుగా గుర్తింపు పొందిండ్రు. అప్పటి నుంచి గ్రూప్ 1లో గ్రూప్ 2లో ఐఏఎస్లో ఐపీఎస్లో ఉద్యోగాల్లో అనేక రంగంలో ఈ జాతి ముందుకు వచ్చింది. అంటే ఇప్పుడు బంజారా కలపడం వల్ల ఎస్టీ జాబితాలో కలపడం వల్ల లాభాలు జరిగినాయి. ఓకే, లాభాలు అయినాయి. ఎందుకంటే ఈ లాభాలతోటి ఈరోజు మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఓకే, మొట్టమొదటి ఉదాహరణ చెప్తాను. నేను 1970లో నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు నేను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశాను, నాకు సీట్ రాలేదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాడికి సీటు వచ్చింది. నేను అన్నాను, నేను రాశాను, నువ్వు తెచ్చుకున్నంత మార్కులు నేను తెచ్చుకున్నాను, నాకెందుకు రాలేదు, నీకెందుకు తక్కువ వచ్చినాయి? అయితే తక్కువ మార్కులు తెచ్చుకున్న ఆంధ్ర ప్రాంతంలో ఉండే లంబాడీలకు సీట్ రావడము, తెలంగాణ ప్రాంతంలో ఉండే లంబాడీకి సీట్ రాకపోవడము, దీనికి తోడుగా మొత్తానికి ఎస్టీ జాబితాలో ఉంటే బాగుంటుందని ప్రయత్నం చేయడము, మరి రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఈ జాతిని గుర్తింపు పొందింది, ఎస్టీలుగా గుర్తింపు పొందిండ్రు. ఇప్పుడు దీనివల్ల గ్రూప్ 1, 2 కాదు, ప్రతి రంగంలో కూడా ఈ జాతి ముందడుగు వేసి ముందుకు వేస్తున్నది. ఎస్టీలు కావడం వల్ల ఈ లాభాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు. విభేదాలు ఏమైనా ఉన్నాయా? విభేదాలు ఏముంటాయి దీంట్లో? అయితే ఒక గవర్నమెంటు 5 లక్షలు పెట్టి ఒక రోడ్డు వేసింది. ఓకే, ప్రతి వాడు ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఎడ్ల బండు తోలుకోవచ్చు ఎవరైనా కానీ. కానీ ఎవరైతే ఎక్కువ ట్రిప్లు కొట్టుకుంటాడో వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎవరైతే ట్రిప్లే కొట్టాడు, దినానికి ఒకటే సరిపోతాడు అనుకో, 100 రూపాయలు దొరుకుతుంది. నీకు 1000 రూపాయలు దొరికినాయని నా మీద మంట పడితే లాభం ఏంది? నువ్వేమో 6 సార్లు కొట్టావు ట్రిప్లు, 6 ట్రిప్లు కొడితే నీకు 600 దొరికాయి. నేను ఒకటే ట్రిప్ కొట్టాను, అరే నాకు ఒక 100 వచ్చిందంటే కొట్లాడితే కుదరదు. ఇట్లాంటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అదే ఇగ్నోర్ చేయవచ్చు.